రామరాజు ఎక్కడా? వద్దమ్మా. రామరాజు, రామరాజు ఎక్కడా? రామరాజు ఎక్కడా? ఎవరు మాట్లాడరే? రామరాజు ఏడి? చెప్పండి. చెప్పరా, రామరాజు ఎక్కడా? అడుగుతున్నానుగా, చెప్పరా, రామరాజు ఎక్కడా? చెప్పు. నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఇమీడియట్గా హార్ట్ చేంజ్ చేయాలి. పిల్లలకు కూడా లివర్, కిడ్నీ, ఐస్ అన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో అడిగాం, ఎక్కడ అవైలబిలిటీ లేదంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా సీరియస్ కండిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి. దానికే ట్రై చేస్తున్నాను. డాక్టర్, త్వరగా చేయండి. అమ్మని ఎలాగైనా కాపాడాలి. ఆవిడ్ని నమ్ముకొని 5-6 వేల కుటుంబాలు ఉన్నాయి డాక్టర్. ఐ నో వెరీ వెల్. డాక్టర్, ఆవిడ్ని నమ్ముకొని బతుకుతున్న ఇంతమందిని ఆ దేవుడు వదిలిపెట్టడు. నేను కావాలంటే ఆవిడకి కావలసినవన్నీ నేను ఇచ్చేస్తాను డాక్టర్. దయచేసి ప్లీజ్ డాక్టర్, ఒప్పుకోండి డాక్టర్. డాక్టర్, నేను వేరు వాళ్ళు వేరు కాదు డాక్టర్. ఎలాగైనా వాళ్ళని కాపాడండి ప్లీజ్. నేను ఒక డాక్టర్ని. ఇది హాస్పిటల్. ఇది మాంసం కొట్టు కాదు. బయటికి పో, వెళ్ళి బయటికి. డాక్టర్, డాక్టర్, నేను మనస్ఫూర్తిగా ఇస్తాను డాక్టర్. ఏం చెప్పొద్దు, బయటికి వెళ్ళు. డాక్టర్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. వెళ్ళబెట్టి డాక్టర్, నేను చెప్పేది వినండి. డాక్టర్, నీ ఒంట్లో భాగాలన్నీ దానం చేయబోతున్నావట్రా? చెప్పరా, చెప్పరా. అమ్మరా, ఏంట్రా అమ్మా? ఆవిడ నీకు ముఖ్యం కావచ్చు, కానీ నువ్వు మాకు ముఖ్యం రా. నీ శరీరమైన స్పేస్ ప్లాట్ కొట్టా ఒక్కొక్కటి ఇవ్వడానికి చచ్చిపోతావురా, చచ్చిపోతావు. పర్వాలేదురా. నేను చెడిపోయిందిరా. ఇడికి బుద్ధి చెడిపోవడం కదరా, మొత్తం చెడిపోయాడు. ద్రాక్షారం వెళ్ళి నవగ్రహ పూజ చేయించుకో. మేము మాట్లాడుతూ ఉంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాడురా? ఇక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్తాడు. గుడి దగ్గర నుంచి తోటకి వెళ్ళి అక్కడి నుంచి బుద్ధి తెలుసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఏమండి, లతా మేడం వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ్ని పిల్లల్ని బ్రతికించడం కోసం రామరాజు అనే ఒక విచిత్రమైన వ్యక్తి చెప్పింది